కృత్తికా నక్షత్రంలో పూర్ణిమ సంభవించే ఈ పవిత్ర కార్తీక మాసం శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది. కృత్తికా నక్షత్రం అగ్ని ప్రధానమైంది. అగ్నిలోని రౌద్రగుణం రుద్రరూపుడైన శివుణ్ణి గుర్తు చేస్తుంది. రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది. కృత్తికా నక్షత్రానికి నక్షత్రాల్లో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాఢంలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని పిలుస్తారు. అగ్ని 6 ముఖాలు గలవాడు. కృత్తికలు కూడా 6 నక్షత్రాలు. కాలం భగవత్ స్వరూపం. మానవుడు తన మేధతో రూపొందించుకున్న 12 రేకుల కాలచక్రంలో చైత్రం నుంచి పాల్గొనడం వరకు 12 మాసాలలో పరమ పవిత్రమైనది కార్తీక మాసం. ఈ మాసం శివకేశవులతో పాటు శక్తికి పరమ ప్రీతికరం. కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆనందించడమే దీపయజ్ఞం. కార్తీక దీపం శివునికి ప్రీతికరం. మహిళలకు సౌభాగ్య సిద్ధిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. దీపం కోసం వాడే తైలం మనలోని వాసనలు, స్వార్థపూరిత సంస్కారాలకు సంకేతం కాగా, అందులోని వ్యక్తి అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో దీపం వెలిగిస్తారో అప్పుడు వారిలోని మాలిన్య వాసనలు కరిగి అహంకారం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆయన కాంతి సోకినప్పుడు మనలోని అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయి. పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నామనే అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతరి శక్తి ఉంటుంది. ఒకటి నుంచి మరొకటి, ఒకటి తర్వాత మరొకరు తైలధార మాదిరి సృష్టి నిరంతరంగా కొనసాగుతుంది. ఒక జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు వెలిగించినా వెలుగు తరగదు, కరగదు. భగవంతుడి వైభవం కూడా అలాగే శాశ్వతం.